అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడు అనుగ్రహం మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకొక చిన్న కథ చెప్తాను శివుడి గురించి. ప్రాచీన కాలంలో హిమాలయ పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. అందులో ఒక విశ్వేశ్వరుడు అనే ఒక రైతు కూడా ఉండేవాడు. అతను చాలా దయగల వ్యక్తి. కానీ తీవ్ర ఆర్థిక కష్టాలు ఉండేవి. ఒకరోజు అతను భయంకరమైన పశువుల రోగం, దానికి తోడు తన పంటను కూడా నాశనం చేయడం చూసి ఆవేదనతో కృష్ణగిరి శివాలయంలో మహాదేవుణ్ణి పూజించడానికి వెళ్ళాడు. శివుడు భక్తితో పాటు గంగాజల అభిషేకం కూడా చేశాడు. అలా చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి మహాశివుడు స్వప్నంలో ప్రత్యక్షమై, "ఓ విశ్వేశ్వరుడా" అని పిలిచాడు. "నీ భక్తిని చూసి నేను ఎంతో సంతోషించాను. పర్వత సమీపంలో ప్రాచీన శిలను త్రవ్వి అక్కడ నీవు ఆశించిన శ్రేయస్సు లభిస్తుంది" అని చెప్పాడు. విశ్వేశ్వరుడు పొద్దున్నే ఆ స్థలానికి వెళ్లి తవ్వాడు. అతనికి ఒక పురాతనమైన శివలింగం ఒకటి దొరికింది. అది ఆ గ్రామానికి ఎంతో మహిమనిచ్చింది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాక ఆ గ్రామమంతా ఎంతో సుసంపన్నమైన పంటలు బాగా పండాయి. ప్రజలెంతో సంతోషంగా జీవనం సాగించారు. విశ్వేశ్వరుడు మహాదేవుడి అనుగ్రహంతో శాంతి, ఐశ్వర్యం లభించాయి. ఈ కథ మహాశివుడు అపర కరుణను తెలియచేస్తుంది. భక్తి నిజమైతే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది.